హలో అందరికీ! ఈరోజైతే మా షన్ను బర్త్‌డే అనమాట. అందుకోసం పొద్దున్నే టెంపుల్‌కెళ్ళేసి స్కూల్‌లో వదిలిపెట్టాను టిఫిన్ తినిపిచ్చి. ఆఫ్టర్‌నూన్‌కొచ్చేసి వెజిటబుల్ రైస్ చేద్దామనుకున్నా. మా బాబుకి చాలా ఇష్టం ఇదంటే. అందుకోసం నా దగ్గరున్న వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత గ్యాస్ పైన సెరవ పెట్టేసి, సెరవలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించేస్తున్నాను. తర్వాత కొంచెం చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం యాలకులు వేసేసాను. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అయితే వేయించుకొని తర్వాత టమోటోలైతే యాడ్ చేశా. తర్వాతొచ్చేసి మన దగ్గరున్న కూరగాయలు మొత్తం వేసేసానండి. ఉల్లగడ్డ, క్యారెట్టు అలాగే బఠానీ. ఒక 3, 4 మినిట్స్ బాగా మగ్గనిచ్చామంటే మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఈ విధంగా వచ్చేస్తాయి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా ఇందులో యాడ్ చేస్తున్నా. ఏ ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేయనండి. నేచురల్‌గా వచ్చే వెజిటబుల్ రైస్ స్మెల్ అయితే చాలా బావుంటది. తర్వాతొచ్చేసి 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ అయితే తీసుకొని ఇందులో యాడ్ చేశాను. తర్వాత పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేశా. పెరుగు చట్నీలోకి ఈ వెజిటబుల్ రైస్ తిన్నామంటే సూపర్ ఉంటది టేస్ట్ అంతే.